ఈ రోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా ఉన్న వారికి కూడా దివ్యాంగుల పేరుతో పింఛన్లు ఇచ్చారని, తమ అనుకూల వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలని, అర్హులకు మాత్రం న్యాయం చేస్తానన్నారు. తాము అర్హులకు పింఛన్లు ఇస్తూ న్యాయం చేస్తున్నామన్నారు. అనర్హులకు పింఛన్లు ఇవ్వకూడదని, ప్రజల్లో ధైర్యం రావాలని ఇటీవల ఒక వ్యక్తి చెయ్యి బాగానే ఉన్నా లేదని చూపిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారన్నారు. అలాంటి బోగస్ పింఛన్లు తీసేయాలన్నారు. భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ ఇచ్చే విధానాన్ని తెచ్చామన్నారు చంద్రబాబు. పింఛన్ ఆలస్యమైన వచ్చే నెలలో కలిసి ఇస్తామన్నారు. సామాజిక పింఛన్లకు ఎన్టీఆర్ ఆద్యులని ఆయన గుర్తు చేశారు. 1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75కు పెంచామన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్ను 200 నుంచి 1000కి, తర్వాత 2000 చేశామన్నారు. ఇప్పుడు 4000కు పెంచామన్నారు. వృద్ధులకు, వితంతువులకు 10 రేట్లు, దివ్యాంగులకు 12 రేట్లు పింఛన్ను టీడీపీ పెంచిందన్నారు.